ఇప్పుడు ఇది బెట్టింగ్ సంబంధించి అందరూ డబ్బులు ఆశపడి బెట్టింగ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. కొంతమంది డబ్బులు కలెక్ట్ చేసి యాప్లో పెడతారు, తర్వాత నష్టపడతారు. చాలా మంది మనకి జిల్లా కాదు మొత్తం ఇండియాలో నష్టపడిన తర్వాత సూసైడ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ బాధపడడం జరుగుతాయి. మీ దయచేసి ఇట్లాంటి డబ్బులు ఆశతో దూరం ఉండాలి. తర్వాత ఈ సైబర్ క్రైమ్లో కూడా సేమ్, మనకి డబ్బులు ఆశ చూపించి ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ గ్రూప్స్ పెడతారు. మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 5,000 పెడితే మనకి 7,000 ఇస్తారు. ఎక్కువ ఆశపడి వాళ్ళు 20,000 పెడతారు, వాళ్ళు మళ్ళీ 30,000 ఇస్తారు. తర్వాత వాళ్ళు 1 lakh పెడతారు, అప్పుడు వాళ్ళు పారిపోతాడు. ఇది చాలా జరుగుతున్నాయి. మన చెప్తున్నాము అంతా ఈజీ మనీ ఎక్కడ లేవు. మీకు కష్ట పని చేయాలా, మంచిగా చదివి పని చేయాలా, అప్పుడు మీకు మంచి డబ్బులు వస్తాయి, లైఫ్ కూడా బాగానే ఉంటాయి. మీ దగ్గర ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే 1930లో వెంటనే కాల్ చేయాలి. కాల్ చేస్తే మీ డబ్బులు బ్లాక్ అవుతాయి, తర్వాత తెప్పించడానికి అవకాశం ఉన్నాయి. లేకపోతే వాళ్ళు వేరే వేరే బ్యాంక్స్లో అన్ని చిన్న చిన్న అమౌంట్ చేసి మొత్తం ఇండియాలో డిస్పర్స్ చేస్తారు. మీకు జరిగితే 1930లో వెంటనే కాల్ చేయాలి. ఏదైనా అనుమానం అయితే నాకు సైబర్ క్రైమ్ జరిగింది, అప్పుడు 1930లో చేయండి. మనకి అప్పుడు ఇంటిమేషన్ వస్తాయి, మీ డబ్బులు కూడా అక్కడే ఫ్రీజ్ అవుతాయి. సో మన మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ తీసుకొని మీకు రిటర్న్ చేద్దాం. సార్ ఇప్పుడు ఎంతవరకు ముద్దాయిలు ఎంతమంది అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనకి A1 A2 అరెస్ట్ అయ్యారు, A3 A4 ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళపైన కూడా మనం ఇప్పుడు చర్యల ప్రకారం చేస్తాం.